అయితే వెళ్ళిపోయింది. ఆమె కూడా ఎగ్ కొడదామని చూసింది కానీ నేనే అడిచాను. 10th క్లాస్ కదా. పాలకూర ఎగ్ టిఫిన్ ఇంట్లో వండితే అన్ని గిన్నెలు ఉంటుంది. మా పెద్ద ఇడ్లీలో పాలు కలిపి పెట్టమని చెప్పాను ఫ్రెండ్స్. అని పిలిపించి కాలు చేతులు పట్టించి మధ్యలో బాడీని పీసెస్ చేశారంట. పిల్లల కోసం అయితే తొక్కు లడ్డు ప్రిపేర్ చేశాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్టీ లవ్ బ్లాగ్. అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇంకా కూరగాయలకు వెళ్ళి వచ్చాను ఫ్రెండ్స్. ఏమేమి కూరగాయలు తెచ్చాను చూడండి. ఈ కొన్ని కూరగాయలు 200 పడినాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎన్ని కూడా రాలేదు. చిక్కుడుకాయలు, తెల్ల గోంగూర, పచ్చిమిరపకాయలు, క్యారెట్, బీట్రూట్, కొత్తిమీర, పుదీనా, ఆలుగడ్డ, పాలకూర తీసుకున్నాను. ఇంకా ఈ మామిడికాయలు కూడా తీసుకున్నారు కదా, దోసకాయ కూడా తీసుకున్నారు, మామిడికాయలు కూడా తీసుకున్నారు, ఈ మొక్కజొన్న కంకు కూడా తీసుకున్నారు అనుకుంటారు కదా. ఆ 2 అయితే కొనలేదు ఫ్రెండ్స్. మా వారు వాళ్ళ ఫ్రెండ్ అయితే అక్కడ రైతు బజార్లో షాప్ పెట్టారు. ఇంకా ఆయన అయితే ఇంకా పిల్లల కోసం ఆయన అయితే ఇంకా 2 మామిడికాయలు అనే ఇంకా ఇది 2 మొక్కజొన్న కంకులు అయితే తెచ్చి ఇంకా బుట్టలు వేశారు ఫ్రెండ్స్. ఇంకా ఇదేం కాయలు అంటారో నాకు అంత ఐడియా తెలీదు. మా తాత ఉన్నప్పుడు అయితే దీంతో పచ్చడి పెట్టేవారు. పేరేందో ఐడియా తెలీదు. గూగుల్లో కొట్టి చూడాలి ఫ్రెండ్స్ పేరేందో. పచ్చడి మాత్రం సూపర్ ఉంటుంది, ఉసిరికాయ పచ్చడి లాగా. అసలు ట్రై చేద్దామని అయితే తెచ్చాను. పప్పులో కూడా వేసారు ఫ్రెండ్, టేస్ట్ అయితే బాగుంటుంది పప్పు. దీని పేరేందో కలక్క ఏంది అంటారు, అంత ఐడియా లేదు నాకైతే. ఇంకా ఇందాకలు అయితే మా మమ్మీ మా అనుగాడు అయితే కొట్టుకున్నారనమాట. అదే వాడు ఏడుస్తున్నాడు చూడండి. దోసకాయ చూడండి ఫ్రెండ్స్, 10 రూపాయలు తెచ్చాను. ఒకటే దోసకాయ వేపించుకున్నాను. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో దోసకాయ. ఈరోజు రైతు బజార్లో పొద్దున్నే వెళ్తే కూరగాయలు మాత్రం ఫ్రెష్గా ఉంటాయి. 10 అలా వెళ్తే అసలు మొత్తం ఏరుకొని వెళ్ళిపోతారు ఫ్రెండ్స్. చిన్న షాప్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే ఇంకా తీసుకొని వెళ్ళిపోతారు అమ్ముకోవటానికి. అయితే కొత్తిమీర, పుదీనా మీకు తెలిసి ఉంటుంది. అప్పుడప్పుడు బిర్యానీ ఇంకా బగారా రైస్ చేస్తానంటే ఇంకా ఇంట్లో ఎప్పుడు స్టాక్ ఉంటుంది. అదైతే ఇంకా క్యారెట్, బీట్రూట్ ఇంకా తినాలి, జ్యూస్ కూడా చేసుకోవాలి. చల్ల వాతావరణం. మా ఇంటి దగ్గర వర్షం పడింది. చిన్న పాప అయితే స్కూల్కి పోలేదు ఫ్రెండ్స్. ఎందుకు పోలేదు అనుకుంటారు కదా, పొద్దున పూట అయితే అసలు టిఫిన్ చేయట్లేదు. చేయకుండా స్కూల్కి వెళ్తే ఇంకా గ్యాస్ పట్టేసి కడుపులు నొప్పి అంట. ఇంకా ఈరోజు అయితే స్కూల్కి వెళ్ళలేదు ఫ్రెండ్స్. పెద్ద పాప అయితే వెళ్ళిపోయింది. ఆమె కూడా ఎగ్ కొడదామని చూసింది కానీ నేనే అడిచాను. 10th క్లాస్ కదా అమ్మ వెళ్ళిపో అని. ఇంకా వెళ్ళిపోయింది. ఇక్కడైతే ఇంకా చిక్కుడుకాయలు ఒక 2 వారాల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాను. ఎప్పుడు వస్తాయో, ఎప్పుడు వెళ్ళినా కూడా ఉండట్లేదు ఫ్రెండ్. ఈరోజైతే చిక్కుడుకాయల కోసం అయితే పొద్దున్నే వెళ్ళాను. గోంగూర చూడండి, తెల్ల గోంగూర ఎంత బాగుందో. దీంట్లో ఎండు చేపలు వేసుకొని ఇంకా వండితే సూపర్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. వండాలి. అసలు ఏ కూరగాయలు 3 ఐటమ్స్ ఉన్నాయి మీకు తెలిసి. గోంగూర, చిక్కుడుకాయలు, మళ్ళీ ఏమో ఆలుగడ్డ, ఇక్కడేమో పాలకూర. నేను ఒక రోజులోనే 2 రకం కూరగాయలు వండుతాను. పొద్దున పూట ఒక కూర, సాయంత్రం పూట ఒక కూర 2 కూరలు అయితే వండుతాను. ఈ 2 రోజులు కూడా రాదు ఫ్రెండ్స్. కూరగాయలు అయితే కాస్ట్ ఎంత పడింది అనుకుంటారు కదా, 195 రూపాయలు పడింది. ఇదైతే రేటు మొత్తం కలిపి వెజిటేబుల్స్ మొత్తం కలిపి. ఇది 2 లేకుండా ఈ అదే మొక్కజొన్న కంకులు, ఈ మామిడికాయలు లేకుండా 195 రూపాయలు అయింది ఫ్రెండ్స్. ఇంతవరకే చూడండి ఎంత రేట్ ఎక్కువ ఉందో అసలు కూరగాయల ధరలు. అది కూడా వర్షాలు పడుతున్నాయి, వర్షానికి ఇంకా కొట్టుకొని వెళ్తున్నాయని ఇంకా రేట్ ఎక్కువ పెంచారు. 10 రూపాయలకి 5 కట్టలు ఇవ్వమంటే రాదమ్మా అని చెప్పింది. ఇంకా చెప్పినట్టు విని తీసుకున్నాను. పాలకూర తింటే మంచిది ఫ్రెండ్స్. రక్తం లేనోళ్ళు ఈ జ్యూస్ కూడా తాగొచ్చు ఫ్రెండ్. పాలకూర జ్యూస్ చేసుకొని, ఇంకా నేను పాలకూర జ్యూస్ చేయను కానీ పాలకూర కోడిగుడ్డు అలా చేస్తాను. పాలకూర గారెలు చేసిన షార్ట్ రూపంలో పెట్టాను. అది వండిన తర్వాత పెట్టాను ఫ్రెండ్. పాలకూర గారెలు, పాలకూర కోడిగుడ్డు కూర మీకు కావాలనిపిస్తే కామెంట్ చేయండి. ఆ కూర మీకోసం వండి పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. వీడియో కంటిన్యూ అయింది, చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. అన్నమ్మ అయితే కోపపడుతూ ఉన్నారు. వర్షం పడిందంటే బయటికి పంపించలేదు. ఒకటే గొడవ చేస్తున్నారు ఫ్రెండ్. కోడిగుడ్లు కూడా చూస్తారా, కోడిగుడ్లు కూడా తెచ్చాను. డజన్ తెచ్చాను. ఎక్కువ నేను కోడిగుడ్డు, టమాటా, కోడిగుడ్డు, బీరకాయ, కోడిగుడ్డు ఎక్కువ కోడిగుడ్డుతోనే ఇంకా కూరలు వండుతాను. అక్కడ ఉన్నాయి చూడండి కోడిగుడ్డు. డజన్ ఇప్పుడు ఒక రోజు కూడా రాదు. పొద్దున్న
టిప్ వండుతాను, సాయంత్రం మళ్ళీ ఇక్కడ పెడితే ఎవరో ఒకరు తొక్కేస్తారు. మనమ్మ అయితే గొడవ చేస్తుంది, పక్కన పెట్టేసాను కోడిగుడ్లు పగిలిపోతాయని అయితే. ఇంకా టిఫిన్ అయితే చేయలేదు, పెద్ద పాప వెళ్ళిపోయింది కదా. టిఫిన్ పచ్చిమిరపకాయలు లేవు ఫ్రెండ్స్, అందుకని ఇడ్లీ వండుదామంటే పచ్చిమిరపకాయలు లేవు, అందుకనే ఇంకా అర్జెంట్ వెళ్ళిపోయాను కూరగాయలకి. చేయాలా వద్దా అని చూస్తున్న. ఇడ్లీ పిండి మాత్రం ఫ్రిడ్జ్లో ఉంది, తింటేమో అన్నం తినేద్దాం అంటున్నాం చిన్న పాప, లేకుంటేమో ఇంకా చట్నీ చేసుకొని తింటాం. ఇంకా ఇక్కడైతే మమ్మీ అను అయితే ఆడుకుంటున్నారు. మమ్మీ అయితే అనుని కొట్టడానికి వచ్చేలా భయపెట్టిస్తుంది అనమాట. అను చూడండి మొహం అయితే ఎట్లా తిప్పుతున్నాడో. ఇంక ఇక్కడైతే అను భయపెట్టిస్తారు మమ్మీని కొడకటానికి వచ్చేలాగా. చూడండి పైకి ఎగురుతాడు. నక్క మారవకు బోల్తా హై. अब्बा अम्मी तेरे से चुपते है। भाई इधर అమ్మి అమ్మి వీడు కొడుకమ్మ, నా కొడుకమ్మ వీడు. दे आनु दे हाय बोल. అమ్మో 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 మై మామ్ మే अब्बा जी फोन करती मैं डाली हर मिर्चा वो 15 हाँ कहता ही है ये गैमलिंग करेगा राइट बाजार में पैसे भरना तुझे. చూడండి గాయ్స్, చాలా గిన్నెలు అయితే ఉన్నాయన్నమాట కడిగేసింది మమ్మీ. వర్షం పడుతున్న బట్టలు ఇక్కడ ఆరేసాను ఫ్రెండ్స్. వంట కూడా అయిపోయింది. పాలకూర కోడిగుడ్డు కూర అయితే వండాను. నిన్న సాయంత్రం అయితే ఇంకా గోంగూర పప్పు వండాను, అదైతే ఉంది ఫ్రెండ్. చూస్తారా పాలకూర కోడిగుడ్డు కూర చూడండి ఫ్రెండ్, మా పాప చూపించి. గాయ్స్ అన్నం ఇదిగోండి గాయ్స్, పాలకూర ఎగ్. స్టవ్ మీద అయితే వాటర్ పెట్టాను, వేడి చేసుకొని తాగుతా అని చెప్పాను కదా ఫ్రెండ్స్. ఇంకా నిన్న రాత్రి వేడి చేసింది అయితే బాటిల్ అయితే నింపి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. కొంచెం వేడిగా అయిపోయిన తర్వాత పక్కన పెట్టేసేయాలి ఫ్రెండ్స్. గిన్నెలు మొత్తం కడిగేసాను ఫ్రెండ్స్, వంట కూడా అయిపోయింది. ఇప్పుడైతే ఇంకా స్నానం చేసి వచ్చాను ఫ్రెండ్, తలస్నానం. ఇంకా తల మొత్తం తడిసిపోయింది వర్షంలో కూర్చొని. ఇంకా గిన్నెలు కడిగాను కదా, ఇందాక చూసారుగా ఎన్ని గిన్నెలు ఉన్నాయా ఫ్రెండ్స్. టిఫిన్ ఇంట్లో వండితే అన్ని గిన్నెలు ఉంటుంది. మా పెద్ద పాప అయితే టిఫిన్ చేయకుండానే వెళ్ళిపోయింది. అదే రాత్రి అన్నం ఉంటుంది, అదైతే తిని వెళ్ళిందంట. నేనైతే రైతు బజార్కి వెళ్ళాను, స్కూల్కి వెళ్ళాను అని చెప్పేసింది. మళ్ళీ భయం వేసి నాకు చెప్పకుండానే ఇంకా రెడీ అయ్యి వెళ్ళిపోయిందంట. ఆమె చూడ ఆమె వేసుకొని. వ్లాగ్ కంటిన్యూ అయితే చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. సో హే గాయ్స్, ఎలా ఉన్నారు, బాగున్నారా? ఇంకా ఈరోజు అయితే హాఫ్ డే వెళ్ళినా అనమాట నేనైతే స్కూల్కి. ఇంకా మొన్న అయితే సాయితీని పిలుచుకురావడానికి వెళ్ళినప్పుడు అయితే డాడీని బండి అడిగితే ఇవ్వలేదన్నమాట అమ్మాస్ అని చెప్పేసి. మళ్ళీ అంటే చాలా యాక్సిడెంట్స్ అయినాయి అనమాట అమ్మాస్ రోజు. భయపడి డాడీ నాకు బండి లేదు. ఇంకా ఈరోజు అయితే ఇంట్లోనే ఉన్నా కదా, బండి వేసుకుని వచ్చినారు డాడీ. నాకైతే ఒక రౌండ్ అదే కొంతసేపు రౌండ్స్ వేసుకోమని చెప్పేసి అయితే బండి తాళం ఇచ్చారు. ఇంకా మా చెల్లి కూడా ఇంట్లోనే ఉంది, ఇద్దరం అయితే రౌండ్స్ వేసుకుంటాం ఇప్పుడు కొంతసేపు. ఇంకా బండి తాళం అయితే డాడీ నాకు ఇచ్చినారనమాట రౌండ్స్ వేసుకోవడానికి. ఇక్కడైతే చూడండి ముందే వచ్చి తాళం తీసేసుకుంది మా చెల్లి అయితే. అడిగినోడికి పాషాన్నం, అడగనోడికి వేడన్నం అంటే ఇదే. నాకంటే బాగా మా చెల్లె తొక్కిద్దనమాట స్కూటీ. నాకైతే బ్యాలెన్స్ చేయడం సరిగ్గా రాదు ఎక్కువ వెయిట్ ఉంటే. ఇంకా నేను ఒక్కదాని తొక్కితే నేను బ్యాలెన్స్ చేసుకోగలుగుతాను. మున్నగాడైతే వచ్చాడనమాట. ఇంకా వాడికైతే మోను ఇడ్లీ విత్ పాలు. బాబా
చూడండి ఇడ్లీ విత్ పాలు. ఇడ్లీలో పాలు కలిపి పెట్టమని చెప్పాను ఫ్రెండ్స్. मरक दाल खाता हूँ नीचे ऐशु घोटरा रखे खिकरिंगा मार लगको है अनु मोनू 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 मुन्ना ओ मोनू मरी चाना आकल मीद उन्नाडु हाय बोलते हो निम्मा फ्रेंड्स को हाय बोलते निम्ना हाय फ्रेंड्स बोलो. खलाई तो खाता हूँ ये तो दूध चाट को गच्चू बैठता नहीं मुन्ने उसको मैं खा लें सब. ఇప్పుడు కొంచెం క్యా నీ లెక్క చూడండి. మొన్న తలకి తగ్గలేదు ఇంకా పూర్తిగా. డాడీ వస్తుంటే అంటున్నాడు. వాడి ప్లేస్ ఇది. अच्छा बैठे ना कहाँ बैठे हैं री. హాయ్ గాయ్స్ అందరికి. స్కూల్కి అయిపోయి నీకు నేను ఈరోజు స్కూల్కి వెళ్ళలేదన్నమాట. నాకు హెల్త్ బాగాలేదు, మోషన్స్ ఇంకా అలానే ఫీవర్, బాడీ పెయిన్స్ బాగా వస్తున్నాయని చెప్పేసి వెళ్ళలేదు గాయ్స్. టాబ్లెట్స్ జాలి नहीं. మమ్మీ అయితే మధ్యాహ్నం టాబ్లెట్ అయితే తెప్పించింది. ఇప్పుడు పర్వాలేదు, తలనొప్పి అలానే మెడ నొప్పి బాడీ పెయిన్స్ ఉన్నాయి, అవి తగ్గితే అయిపోతుంది. మోషన్స్ కూడా తగ్గలేదు. ఇంకా ఈరోజు ఏం వండుకున్నారు కామెంట్ చేయండి. ఈరోజు నేను స్కూల్కి వెళ్ళలేదు. డ్రెస్ ఎలా ఉంది ఫ్రెండ్స్? మొన్న కుట్టించాను కదా ఆ డ్రెస్ ఇది. ఇంకా ఇక్కడైతే ఏవో సుల్లుండ లడ్డూలు అంటారు కదా గాయస్, అవి అయితే ప్రిపేర్ చేస్తున్నారు. ठंडा होना కల్తీ వైచు లడ్డూలు ప్రిపేర్ చేయలేదు, ఒకవైపు తింటూనే ఉంది మా చిన్న పాప. ఇలా తింటే మరి దిష్టి తగిలి మరి మోషన్స్ అవ్వకుండా ఏమైంది చెప్పండి ఫ్రెండ్. గాయస్ సేమ్ ఎట్లుందంటే రవ్వ కేసరి చేస్తారు కదా అట్లుంది. రవ్వ కేసరి కాదు, రవ్వ తొక్కు లడ్డు. నాకు అట్లుంది టేస్ట్. గాయస్ నాకు హెల్త్ బాగాలేదని పడుకున్నాను ఇందాక. పడుకుంటే బాగా భయంకరమైన కళ వచ్చిందనమాట. మా ఫ్రెండ్ బర్త్డేకి వెళ్తే అక్కడ ఒక పిచ్చోడు ఉన్నాడంట. ఆ పిచ్చోడంట అందరినీ కత్తిలు తీసుకొని కొడుతుంటే అక్కడ చూసిన వాళ్ళంట ఇద్దరిని పిలిపించి కాలు చేతులు పట్టించి మధ్యలో బాడీని పీసెస్ చేశారంట. ఆ పీసెస్ చేస్తున్నప్పుడు నేను ఉలికి పడ్డి లేసాను. ఇంకా అమ్మో అది కళ కంటిన్యూ అవుతే ఇంకా నేను ఏమైపోయేదాన్ని గైస్. నేను ఒక్కదాన్నే ఉన్నాను ఇంట్లో. మరి నా కాళ్ళ మీద దుప్పటి కూడా లేదు. లేచి చూస్తే నా కాళ్ళు పట్టుకొని లాకపోయినట్టయితే నాకు కళలో అమ్మో గైస్ చాలా భయం వేసింది కదా అట్లా కళ వస్తే. నీకు కూడా ఎప్పుడైనా ఈ సిచ్యువేషన్ వచ్చిందా? మమ్మీ వాళ్ళు ఇది ఏదో ప్రిపేర్ చేస్తున్నారు బయట, నేను ఒక్కదాన్నే ఉన్నాను ఇంట్లో. లైట్స్ ఆఫ్ చేస్తున్నాయి, ఫ్యాన్ గిరా తిరుగుతుంది. చాలా భయం వేసింది గైస్. ఎన్ని రోజులకి మంచిగా మాట్లాడింది చూడండి ఫ్రెండ్. హెల్త్ బాగుంటే లెక్క చేయరు ఎవరిని. సెల్ఫులు చదివేసాను. అన్నమ్మ అయితే అక్కడ యాపిల్స్ దండ ఉంది కదా, నేను మొన్న డోకరా ఇంకా లోన్ కడదామని వెళ్తే ఈ లోపల అయితే చైన్ వేసి తలపేసి వెళ్ళిపోయాను. అన్నమ్మకి లోపల ఉంచి అక్కడ పైన సెల్ఫుల్లో యాపిల్ ఉండేవి కదా ఏలాడిచ్చి ఆ యాపిల్ మొత్తం కొరికేసాడు ఫ్రెండ్. తొక్కు లడ్డూలు ఇంట్లో ప్రిపేర్ చేశాను పిల్లల కోసం. అయితే చూడటానికి బాగున్నాయి, టేస్ట్ కూడా బాగుంది ఫ్రెండ్. పిల్లల కోసం అయితే తొక్కు లడ్డు ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్ ఇంట్లోనే ఫస్ట్ టైం చేయటం. మీకు కూడా ఈ వీడియో కావాలంటే కామెంట్ చేయండి ఫ్రెండ్. చూడండి ఇలా రౌండ్గా వచ్చిందో టేస్ట్ చేద్దాం ఫ్రెండ్. చూడండి ఎంత మెత్తగా ఉందో. చూడటానికి ఇలా రౌండ్ కనబడుతుందిగా, ఇంట్లో ప్రిపేర్ చేసాను. టేస్ట్ అయితే బాగుంది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు కావాలంటే కామెంట్ చేయండి. ఈ వీడియో మాత్రం తీయలేదు చేసేటప్పుడు అయితే. టేస్ట్ అయితే సేమ్ బయట టేస్ట్ లాగే ఉంది ఫ్రెండ్స్. ఫస్ట్ టైం ప్రిపేర్ చేయడం. ఈ వీడియో కావాలంటే మళ్ళీ సెకండ్ టైం నేను చేసి మీకు చూపిస్తాను ఫ్రెండ్ బ్లాగ్లో అయితే.
ఈ రోజు అయితే ఇంకా ఆవకాయ రోటి పచ్చడి ఎలా ప్రిపేర్ చేస్తారో బ్లాగ్లో అయితే అలా చేశాను. అది వీడియో పోస్ట్ చేసిన తర్వాత చూసి మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి ఫ్రెండ్స్. Like, share, comment, subscribe to RT Lovers Vlogs. Bye bye, take care.